ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఫర్ హీ సాటిస్ఫైస్ ద లాంగింగ్ సోల్. 107వ దావీదు కీర్తన 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆశపడటం మన జీవితంలో చాలా సహజం. చిన్ననాటి నుండి కూడా చాలాసార్లు అనేక విషయాల కొరకు ఆశపడి ఉంటాం. వాటి నెరవేర్పు కొరకు ఎదురు చూసి మనము ఆశపడనవి జరగనప్పుడు మనల్ని మనము సర్దు చెప్పుకోవటానికి, తృప్తిపరచుకోవటానికి ఆశపడినవన్నీ అవుతాయా ఏంటి అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. ఎన్నో ఆశలు కలిగి నీ ఆశలన్నీ కళ్ళ ముందే కూలిపోయి అడియాశలైపోతున్న నేపథ్యంలో గుండెల నిండా బాధ నింపుకొని మౌనంగా ఆ దుఃఖాన్ని మింగేస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యములోనే ఒక అద్భుతమైన అనుభవములోనికి నడిపించటానికి దేవుడు ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆశలు అడియాశలు కాకుండా ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, ప్రతి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేయగలిగినవాడు ఈ ఉదయకాలము నిన్ను ప్రేమించి నీతో పాటు ఉన్నాడు. అసాధ్యమైన ప్రతి కార్యము కూడా ఆయన ద్వారా, ఆయనలో పూర్తి చేసి నీ ప్రాణాన్ని తృప్తిపరచగలడని ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట నమ్ముతున్నావా? వాస్తవానికి ఈ గొప్ప అనుభవములో నువ్వు నివసించాలి అంటే వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో నీవింకను ఎదగవలసిన వాడవగా ఉన్నావు. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడైండుట అసాధ్యం. నువ్వు విశ్వాసములు ఎదుగుతూ ఆయనకు సమీపముగా ఆయన సాన్నిహిత్యములో నువ్వు నడిపించబడినప్పుడు నీ చేయి పట్టుకుని నడిపించి మేలులతో నిన్ను తృప్తిగా పరచగలిగిన వాడు ఆయన. లేఖనం మాట్లాడుతుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని, అనగా నువ్వు ఆశతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఖాళీగా మరలా తిరిగిపోనివ్వడు. నువ్వు ఆశతో ప్రార్థించు, నీ ప్రాణము తృప్తి పొందుతుంది. ఆశ కలిగి నువ్వు వేచియుండు, నీ హృదయము ఆనందము పొందులాగున ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఆశతో రోదించే కన్నీళ్ళు అవి నోటి నిండా మరలా నవ్వు కలుగు చేసే అనుభవాన్ని పొందుతాయి. హన్నా అనే స్త్రీ దీనికి ఉదాహరణ. తన బిడ్డ కొరకు దేవుని ముందు ఎంతో ఆశతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించాడు, ఆమెను తృప్తిపరిచాడు. ఆమెకు సమూయేలనే గొప్ప ప్రవక్తను అతడు దయచేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మన ప్రవర్తనను, మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. మనం అనేక మార్గాల్లో సంతోషాన్ని వెతుక్కుంటాం, కానీ శాశ్వతమైన తృప్తిని దేవుని వాక్యములో, ఆయన సన్నిధానములో, ఆయన వాగ్దానంలో ఉంది అని మనము గ్రహించలేని పరిస్థితుల్లో అనుకుంటున్నాం. నేను అనుకున్నదే సరి, నేను సంపాదించుకున్నదే శాశ్వతం అన్న భ్రమలో పడి జీవిస్తూ ఉంటాం. ఈ ప్రపంచం ఇచ్చేది మనకు కేవలము తాత్కాలికమైన ఆనందమే, కానీ దేవుడు ఆత్మను శాశ్వతమైన ప్రేమతో నింపుతాడు. నీవెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ఉదయకాలము వాగ్దానము ద్వారా దేవుడు ఒక మంచి పిలుపును నీకు ఇస్తూ ఉన్నాడు. నీలో ఆశ ఉంటే నేను నిన్ను తృప్తిపరుస్తాను. ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నావేమో, ఆశను కోల్పోకు. నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమైందని కృంగిపోతున్నావా? ప్రార్థన చేయటం మానేసేవేమో, ప్రార్థనలో
ఆ పట్టుదల తగ్గిపోయిందేమో. దేవుడు ఇదేనని అంటున్నాడు, ఆశతో నువ్వు వేచియుండు. ఆశపడిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడను నేను. ఒకవేళ నీ ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, వేరేవో పరిస్థితులు అనిశ్చిత కలిగిన నేపథ్యంలో నువ్వు కొట్టుమిట్టిలాడుతున్నావేమో, నీ ఆశను ప్రభువులో ఉంచు. ఆయన సన్నిధిలో ఆశ కలిగి నువ్వు కనిపెట్టు. దేవుడు నిన్ను నిరాశపరిచేవాడు కాదు. హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలుగు చేయని దేవుడు ఆయన. నీకు నోటి నిండా నవ్వు కలుగు చేసి నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ మీద అనేక ఒత్తిడులు, పరిస్థితుల ప్రభావం, వ్యక్తుల ప్రభావము, మాటలు ఇవన్నీ పనిచేస్తూ ఉండొచ్చు. ఇవేవి నీకు తృప్తినివ్వవు. దేవుని మీద విశ్వాసముంచి ఆయన సహాయము కొరకు నిరీక్షించిన ప్రాణమే తృప్తి పొందుతుందని మనం గమనించాలి. ఈ ప్రపంచంలో నువ్వు వెతుక్కునే సంతోషం, తృప్తి కేవలం తాత్కాలికం. డబ్బు ఒకరోజు ఖాళీ అయిపోతుంది. మనుషులు ఒకరోజు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. శరీర బలం ఒకరోజు తగ్గిపోతుంది. కానీ దేవుడు ఇచ్చే తృప్తి శాశ్వతమైనది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనం మాట్లాడుతుంది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనం దేవుని మీద దృష్టి ఉంచి ఆశ కలిగిన హృదయాలతో ఆయన వైపు చూస్తూ ఈ మార్గాన్ని ఆయన స్థిరపరిచి దీవించలాగున ప్రార్థనతో, విశ్వాసముతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు ప్రభా, మీకు వందనాలు. నా జీవితంలో నువ్వు అనుగ్రహించే ఆ తృప్తిని నేను అనుభవించలాగిన నన్ను దీవించి, నా ఆశను వృధా కాకుండా నన్ను పరిపూర్ణునిగా చేసి నీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.